హలో అండి. బియ్యంతో పని లేకుండా మనం దోసలు తయారు చేసుకున్నాం, అది కూడా ఆరోగ్యకరంగానే. దానికోసం 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు మీకు నచ్చిన అరికలు ఏవైనా తీసుకోండి. అవి సిరిధాన్యాల్లో నేను ఊదలతో చేస్తున్నాను. ఊదలు 2 గ్లాసులు శుభ్రంగా 4 సార్లు కడుక్కొని మంచినీళ్ళతోనే నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న నీళ్ళల్లోనే నైట్ మనం ఇడ్లీ దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు 1 అర స్పూన్ మెంతులు వేసి, మెంతి పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే పప్పుతో పాటే మెంతులు నానబెట్టుకోండి. మిక్సీలో అటుకులు వేసుకోండి ఒక గుప్పుడు. అవి వేస్తే ఇట్లా చూడండి ఎంత బాగా పొంగిందో, కిందంతా అట్లా బయటకు కూడా వచ్చేసింది. దోశలు బాగా మెత్తగా క్రిస్పీగా వస్తాయి మనం వేసుకునే విధానాన్ని బట్టి. పిల్లలకైతే నెయ్యి వేసి కాల్చిపెట్టండి, వాళ్ళకి చాలా మంచిది. ఇవి మనం ఫుడ్ లాగా తినలేనప్పుడు ఇలా దోశలాగా ఇడ్లీలాగా కూడా చేసుకుని తింటే బాగుంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.